ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య వాగ్దానం, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లారా, ఈనాడు మనము ఏదైనా చేయాలి అంటే, ఏదైనా పని పూనుకోవాలి అంటే, లేకపోతే పూనుకున్నటువంటి పనిలో మనం దాన్ని సంపూర్తి చేయగలగాలి అంటే, దాన్ని విజయవంతంగా మనం ముగించాలి అంటే ఖచ్చితంగా దేవుడే బలపరచాలి అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈనాడు మనం చేపట్టినటువంటి ఆ పని ఏమైతే ఉందో, అది దేవుని పనైనా, సంఘ పనైనా, లేక మన సొంత వ్యక్తిగత పనైనా, ఏదైనా కానీ దానిలో మన విజయాన్ని పొందుకోవడానికి, దాన్ని సమస్తము కూడా పూర్తి చేయగలగడానికి భక్తుని యొక్క మాటను మనం చూస్తున్నాం. నన్ను బలపరచు అని అందే నేను చేయగలను అంటున్నాడు. అంటే ఈనాడు మనం చేపట్టినటువంటి ఆ పనిలో విజయాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరచాలి. అనగా ఆ పనిని లేక ఆ కార్యాన్ని, ఆ యొక్క మనం పూనుకున్నటువంటి దానిని ప్రభువుకు అప్పగించి, దేవా నన్ను బలపరచు, నేను దీన్ని పూర్తి చేయడానికి నాకు శక్తిని దయచేయి, నాకు సహాయాన్ని అందించని మనం దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు భక్తునికి ఇచ్చినటువంటి వాగ్దానం మన జీవితాల్లో కూడా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి దేవుని ద్వారా మనం బలపరచబడి, మనం చేపట్టినటువంటి మన యొక్క ఆత్మీయ స్థితిలో ఖచ్చితంగా మనం సంపూర్తి చేయగలగడానికి, ఆ పనిలో విజయాన్ని పొందుకోవడానికి, దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించడానికి, దేవుని యందు మన సమస్తము సాధించగలగడానికి ప్రభు సహాయాన్ని కోరదాం. ఆ రీతిగా ఈరోజు వాక్యాన్ని ధ్యానించిన వారికి, విన్నవారికి, చదివిన ప్రతి ఒక్కరికి ప్రభు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రోజంతా మీరు ఒక తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.